హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వర్డ్ ఆఫ్ ద ఇయర్గా వివిధ సంస్థలు వివిధ పదాలను ప్రకటిస్తున్నాయి. సో ఈరోజు విషయానికి వస్తే మెరియం వెబ్స్టర్ వారు ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. ఆ పదం ఏంటో చూస్తే సరిపోతుంది. రీసెంట్గా మనం ఈ మంత్లో లాస్ట్ 15 డేస్లోనే 2 ప్రముఖ సంస్థలు లేదా ప్రముఖ డిక్షనరీ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడాన్ని చూసాము. ఉదాహరణ తీసుకుంటే కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు 2024 ఇయర్కి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారంటే మేనిఫెస్ట్ అనే పదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఏ పదాన్ని ప్రకటించారు? బ్రెయిన్ రాట్ అనే ఒక పదాన్ని. సో ఈరోజు మెరియం వెబ్స్టర్ అనే సంస్థ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా పోలరైజేషన్ అనే ఒక పదాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మీకు 3 పదాలని, మళ్ళీ పాత పదాలు ఏవైతే ఉంటే వాటిని రిపీట్ చేశాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. సో పోలరైజేషన్ డిస్క్రైబ్స్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డివిజన్, వన్ దట్ టెండ్స్ టువర్డ్ ఎక్స్ట్రీమ్స్ రాదర్ దాన్ ఏ బ్యాలెన్స్డ్ మిడిల్ గ్రౌండ్. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ పదాన్ని ఏ సంస్థ ప్రకటించింది, దట్స్ ఎనఫ్. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. గత పోటీ పరీక్షల్లో అడిగారు. TSLPRB ఎగ్జామినేషన్ అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కానివ్వండి. సో అటువంటి ఎగ్జామినేషన్లో, మిస్లీనియస్ ఎగ్జామినేషన్లో ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో ర్యాంకింగ్స్, రిపోర్ట్స్, ఇండిసెస్, ఇలాంటి టాపిక్స్ నుండి మనం ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలు అయినా కూడా, ఏ స్థాయి పోటీ పరీక్షలు కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వార్తల్లోకి వచ్చినాయి. సో ఒక అక్కర వెళ్ళి సో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వారు నిన్నటి రోజున ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది, ర్యాంకులను. అందులో మన భారతదేశం నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అండ్ ఢిల్లీ IIT సత్తా చాటాయి. సో ఇక్కడ వరల్డ్లో ఇక్కడ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో నిలిచిన యూనివర్సిటీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో టొరంటో వర్సిటీ టాప్ ర్యాంక్ సాధించింది. టొరంటో, కెనడాలోని టొరంటో. అండ్ నెక్స్ట్ ETH జ్యూరిక్ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక స్వీడన్లోని లండ్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ సంయుక్తంగా 3వ స్థానాన్ని నిలుపుకోవడం జరిగింది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే IIT ఢిల్లీ 255 స్థానాలు మెరుగుపరుచుకొని ప్రపంచవ్యాప్తంగా 171వ స్థానానికి చేరింది. సస్టైనబిలిటీలో IIT ఢిల్లీ ఈ ర్యాంక్ సాధించింది. ఇక బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc పర్యావరణ విద్యలో ప్రపంచంలోని టాప్ 50 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది. గుర్తుంచుకోండి, మొత్తంగా భారత్ నుంచి 78 విశ్వవిద్యాలయాలు 2025 QS సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. దేశంలోని టాప్ 10 విద్యా సంస్థలు 9 సంస్థలు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయంట. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో తరచు రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాల గురించి కానీ, షిప్ల గురించి కానివ్వండి, మిసైల్స్ గురించి కానీ, లేదా ఎక్సర్సైజెస్ గురించి కానీ, నివేదికల గురించి కానీ మనం చూస్తున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు INS నిర్దేశక్ వార్తల్లోకి వచ్చింది. ఈ రానున్న డిసెంబర్ 18th రోజున దాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. సో INS నిర్దేశక్, ఇండియన్ నావల్ షిప్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నౌకాదళ అవసరాల కోసం నిర్మించిన INS నిర్దేశక్ నౌకను ఈ నెల 18న విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ నుంచి జాతికి అంకితం చేయనున్నారు. దేశ సాగర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సముద్ర అధ్యయనం కోసం సర్వే చేసేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. 2వ భారీ వెజల్ ప్రాజెక్టుగా ఈ నౌకను రక్షణ శాఖ నిర్మించింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువు, 2 డీజిల్ ఇంజన్లు ఉన్న నౌక ఇటీవల కోల్కతాలో సీ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుందంట. సో ఇటీవల కాలంలో న్యూ స్పెసీస్ ఇన్ న్యూస్, అది మొక్కల జాతులకు సంబంధించి కానివ్వండి, లేదా ఎనిమల్ స్పెసీస్కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్నాయి. ఈ టాపిక్ని చదివేటప్పుడు ఎక్కడ దాన్ని ఐడెంటిఫై చేశారు, ఆ జీవిని కానీ మొక్క జాతిని కానీ, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, దట్స్ ఎనఫ్. సో ఇక్కడ మనకు న్యూ డామ్సెల్ ఫిష్ ఒక రకమైన చేప జాతిని మాల్దీవ్స్లో ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతారు. సో క్రోమిస్ అబాదా. సో క్రోమిస్ అబాదా ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అదేంటి అంటారు, ఒక డామ్సెల్ ఫిష్ స్పీసీస్.
నెక్స్ట్ సిరియాలో జరుగుతున్న అంతర్గత యుద్ధం అని చెప్పవచ్చు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పవచ్చు. అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది, తిరుగుబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వం అనేది ఒకటి ఏర్పడింది. సో ఎవరి ఆధ్వర్యంలో, మరి ప్రధానిగా ఎవరో చూద్దాము. ప్రధానిగా మహమ్మద్ అల్ బషీర్ గారు. సిరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా మహమ్మద్ అల్ బషీర్ నియమితులయ్యారు. తిరుగుబాటుదారులు సిరియాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో బషర్ అల్ అసద్ 13 ఏళ్ల నియంతృత్వ పాలనకు తెరపడిన నేపథ్యంలో రెబల్స్ గ్రూపు ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి ప్రధానిగా మహమ్మద్ అల్ బషీర్ను నియమించారు. అధికార బదిలీకి మాజీ ప్రధాని మహమ్మద్ గాజీ అల్ జలాలి పూర్తిగా సహకరించారు. గుర్తుపెట్టుకోండి. ఇటీవల అడగవచ్చు సిరియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి కానివ్వండి, ఇటీవల ఏ ప్రాంతం వార్తల్లోకి వచ్చింది, ఇజ్రాయెల్ దేన్ని కైవసం చేసుకుంది, ఇటువంటి వాటి గురించి కూడా. బీమా సఖీ యోజన, ఎల్ఐసి వారికి సంబంధించిన బీమా సఖీ యోజన అనేది ఎంపవరింగ్ విమెన్ విత్ బీమా సఖీ యోజన ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఎల్ఐసి ఒక ప్రోగ్రాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎం మోడీ లాంచెస్ ఎల్ఐసి బీమా సఖీ యోజన ఇనిషియేటివ్ టు ఎంపవర్ విమెన్. సో మహిళలను ఎంపవర్ చేయడానికి ఏజ్ ఏ గ్రూప్ వాళ్ళ కోసం ఉద్దేశించబడిందంటే 18 years to 70 years హూ ఆర్ క్లాస్ 10th పాస్. సో 10వ తరగతి ఉత్తీర్ణులైన వరకు ఉద్దేశించింది ముఖ్యంగా. సో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ విత్ స్టైపెండ్ ఫర్ 3 years. ఇందులో భాగంగా ముఖ్య హైలైట్స్ ఏంటంటే దీనికి సంబంధించి ప్రమోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ, ఇన్సూరెన్స్ అవేర్నెస్, ఆపర్చునిటీ టు బికమ్ ఎల్ఐసి ఏజెంట్, పాత్ టు క్వాలిఫైయింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోల్స్ ఇన్ ఎల్ఐసి. సో బీమా సఖీ యోజన ఎవరి కోసం ఉద్దేశించబడింది, మహిళలకు సంబంధించి. సో ఇన్సూరెన్స్ సెక్టర్లో వారిని ఎంపవర్ చేయడానికి. ఇక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, తరచు మనం చూస్తున్న పెద్ద పెద్ద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సామాజిక అవసరాలు తీర్చడం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అందులో భాగంగా సో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, నైపుణ్య శిక్షణ వంటి అనేక రంగాలు అంశాల్లో వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ప్రతి ఏటా పెరుగుతూ ఉన్నాయి. 2018-19లో 20,217 కోట్లు ఖర్చు చేస్తే 2022-23 నాటికి ఇది 29,988 కోట్ల రూపాయలకు చేరింది. 2022-23లో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం మహారాష్ట్ర. ఏపీకి 955 కోట్ల రూపాయలు వచ్చినాయి అంట. సో ఈ గణాంకాలన్నీ కూడా ఎక్కడి నుండి అంటే అఫీషియల్ స్టాట్స్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి. సో ఇక్కడ మహారాష్ట్ర విషయానికి వస్తే సో ఈ నంబర్ గుర్తుంచుకోండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటికి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక భారతదేశం, ఇండియా ఈజ్ పెనిన్సులా, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము. భారతదేశము ద్వీపకల్పం. సో 3 వైపులకు కూడా సముద్ర సరిహద్దు ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని 9 రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలకు కోస్టల్ లైన్ అనేది ఉంటుంది, తీరరేఖ ఉంటుంది. మనం చిన్ననాటి నుండి కూడా తీరరేఖ పొడవు ఇంత అని చెప్పేసి చదువుకునే వాళ్ళం. సో ఇక్కడ కొత్త తీరరేఖ పొడవు అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల సెంట్రల్ వాటర్ కమిషన్ వారు అఫీషియల్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇక్కడ మనము ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో భారతదేశ తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు అంట. మనం గత పుస్తకాల్లో, జాగ్రఫీ పుస్తకాలు ఏం నేర్చుకునే వాళ్ళము, 7,516.6 కిలోమీటర్లుగా మనం నేర్చుకునే వాళ్ళము. గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర జల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడించిన అంశము. ఎక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్ ఫస్ట్ ఉందంట. 2వ స్థానానికి చేరిన తమిళనాడు, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు. తీర ప్రాంతం అత్యధికంగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో కోతకు గురైన తీర ప్రాంతము 272.34 కిలోమీటర్లు. సో గుర్తుపెట్టుకోండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవడంగానే గతంలో మనం 973 కిలోమీటర్స్గా చూసేవాళ్ళం. కానీ కొత్తది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణాంకాలు 1027.58 కిలోమీటర్లు అంట. సో ఈ గణాంకాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఈ రిపోర్ట్ మీకు నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. CA 360లో దీని గురించి ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాను. మీరు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ మీరు వాట్సాప్లో చూడండి. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో ప్రొవైడ్ చేస్తానో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసిన కొన్ని గణాంకాలు. 1,00,000 కోట్లు పెరిగిన సామాజిక రంగాల ఖర్చు 72,658 కోట్ల రూపాయల నుంచి 3,89,673 కోట్ల రూపాయలకు పెరిగిన నికర అప్పులు. 10 రాష్ట్రాలు మనకంటే ఎక్కువగా అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్న వైనం రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడి. సో ఏ విధంగా అప్పులు చెల్లిస్తున్న ఏ రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రంలో కీలకంగా పరిగణించే ద్రవ్య లోటు గత 10 ఏళ్లలో భారీగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో 9,410 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు కాస్త 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 56,063 కోట్ల రూపాయలకు చేరిందని ఈ నివేదిక పేర్కొంది. పలు సూచీల ఆధారంగా రాష్ట్రాల్లోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశంలోని రాష్ట్రాల సంబంధిత గణాంకాలతో హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ 2024ని ఆర్బీఐ రీసెంట్గా విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో వెల్లడించిన ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవ్యలోటు భారీగా నమోదవుతోంది. బడ్జెట్ పరిమాణము, రాష్ట్రాల స్థూల ఉత్పత్తితో పాటు ద్రవ్యలోటు కూడా అదే స్థాయిలో పెరుగుతోందని తెలిపింది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలు ఏవైతే ఉంటే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి సరిపోతుంది. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే భారతదేశంలో 2వ హోదాలో ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. సో ఉపరాష్ట్రపతి గారిపై అవిశ్వాస తీర్మానం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎగువ సభ చరిత్రలో తొలిసారిగా నోటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో 67th ఆర్టికల్ దగ్గర మనము ఈ అంశాన్ని ప్రొసీజర్ మొత్తాన్ని కూడా చూస్తాము. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ కండిషన్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ మనం చూస్తే నిన్నటి రోజున ఒక అంశం అనేది వార్తల్లోకి వచ్చింది. రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో రాజ్యసభ చైర్పర్సన్గా ఉంటారు. తొలగించాలని డిమాండ్. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన ఇండియా కూటమి పార్టీలు అండ్ నోటీస్పై 60 మంది ఎంపీల సంతకాలు. డిప్యూటీ చైర్మన్ ఆమోదిస్తే ఓటింగ్ నిర్వహించే అవకాశం అని చెప్పేసి. ఇక ఎస్ఎం కృష్ణ కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీలో కూడా తను రాజకీయంగా వీడ్కోలు పలక ముందు వరకు కూడా బీజేపీలో ఉన్నారు. సో ఇక్కడ చూస్తే కర్ణాటక సీఎంగా, కేంద్ర మంత్రిగా సేవలు, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు నిన్నటి రోజున. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా ప్రజాసేవ, పద్మవిభూషణ్తో సత్కరించిన కేంద్ర ప్రభుత్వము. 2017లో బీజేపీలో చేరారు. 2023లో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక సంతాపం ప్రకటించారు ప్రముఖ నాయకులు. గుర్తుంచుకోండి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మెరియం వెబ్స్టర్ పోలరైజేషన్ అనే పదాన్ని 2024 ఇయర్ గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 18న ఐఎన్ఎస్ నిర్దేశక్ని జాతికి అంకితం చేయబోతున్నారు. సో న్యూ డామ్సెల్ ఫిష్ ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. సిరియాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వము. ఇక బీమా సఖీ యోజన ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెరిగింది. సో తీరరేఖ పొడవుకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు ఇచ్చిన నివేదిక. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ నివేదిక. సో జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్పై విపక్షాల అవిశ్వాస తీర్మానము. సో ఎస్ఎం కృష్ణ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.